అన్ని మన దగ్గర వాళ్ళతోనే అంటే అందరూ నమ్మలేరు. కానీ కొన్నిసార్లు అదే నిజమవుతూ ఉంటది. కానీ ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఉన్నప్పటికీ ప్రపంచాన్ని గెలవడం అనేది అందరితో అంత ఈజీ కాదు. కానీ ఈవిడతోటి ప్రతిదీ అలా అలా జరిగిపోతూ ఉంటాయి. షీ ఈస్ నన్ అదర్ దెన్ మన తెలుగింటి అమ్మాయి మహిత గారు ఫ్రమ్ అనంతపూర్. నాతో పాటు ఉన్నారు ఈ రోజు. చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో మహిత గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు నిజంగానే. యూట్యూబ్ ఛానల్ నేమ్ కి మహిత తెలుగమ్మాయి. అదే మహిత తెలుగమ్మాయి అనే పదానికి మీరు అర్థం చేకూరుస్తున్నారు క్లియర్ గా. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. వయసు గురించి మాట్లాడలేం కానీ మీకు బీటెక్ చదివే పాప ఉన్నప్పటికీ మాట్లాడండి. బీటెక్ చదివే పాప ఉందంటే 40+ తప్పేం లేదు. 40+ ఉన్నాయి. ఎలా మెయింటైన్ చేస్తున్నారని కొంత జీన్స్ కొంత మెయింటైన్ చేస్తా. కొంత జీన్స్. ఫస్ట్లీ మీ సబ్స్క్రైబర్స్ నుంచి వస్తున్న క్వశ్చన్ అండి, రోజుకు ఒక 4-5 ఎపిసోడ్లు పెట్టొచ్చు కదా మీరు, ఎందుకు మమ్మల్ని అలా వెయిట్ చేపిస్తున్నారు? పెట్టొచ్చు కదా. అంటే కాదండి, యూట్యూబ్ అల్గారిథం అనేది ఎలా ఉంటుందంటే 1-2 అంతకంటే ఎక్కువ పెడితే మూవ్ కాదండి. పాపం వాళ్ళు అభిమానంతో అడుగుతున్నారు, బట్ చేయలేకపోతున్నాను. ఫ్యూచర్ లో ఒకవేళ అట్లా ఆడిస్తే ఖచ్చితంగా రోజు 2-3 ఎపిసోడ్లు పెడతాను. పెడతారా? రోజు అట్లా పాపం అంటే వాళ్ళంతా అక్క వెయిట్ చేయలేకపోతున్నాం, తొందరగా పెట్టండి, 2-3 ఎపిసోడ్లు పెట్టండి. అవును, మామూలుగా అయితే నేను 8-8:30 పెడతాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నెట్ ప్రాబ్లం వచ్చినప్పుడు 8:30 దాటుతుంది. ఓకే. సో అప్పుడు అక్క ఇంకా పెట్టలేదక్క, వెయిట్ చేస్తున్నాం అక్క. ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా, మన వీడియోస్ కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారంటే. నిజం, అదే మీ సక్సెస్ అని. అదే మన సక్సెస్. ఎగ్జాక్ట్లీ. ఉమ్మడి కుటుంబం, ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ జనానికి బాగా రీచ్ అవుతుంది. రోజు మన జీవితంలో జరిగే సంఘటనలు అక్కడ కనిపిస్తుంటే బాగా కనెక్ట్ అయ్యారు జనం. సో దాని నుంచి మీకు వచ్చిన పాజిటివిటీ ఎలా తీసుకుంటున్నారు? ఉమ్మడి కుటుంబం అంటే మనకు జనరల్ గా మన ఫ్యామిలీలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చూపిస్తుంటాను. చాలా న్యాచురల్ గా ఉంటాయి మావి. ఏదో ఎక్కడి నుంచో తెచ్చుకొని అదే పనిగా డ్రామాటిక్ గా ఉండవు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చొని మాట్లాడుతున్నాము అలానే మాట్లాడుతున్నాము. ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఎలా చూసుకోవాలి, దాంట్లో మంచి హస్బెండ్ ఎలా ఉంటాడు, అంటే కొంచెం కేర్లెస్ గా ఉండే హస్బెండ్ అంటే ఎలా ఉంటాడు, ఆ భార్య ఎలా ఫేస్ చేస్తుంది ప్రాబ్లమ్స్, అత్తగారు ఒక్కొక్కరి వైపు మాట్లాడుతుంటుంది. పెద్ద కోడల వైపు ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటుంది, చిన్న కోడల వైపు ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ మనకు రోజు డైలీ లైఫ్ లో మన ఫ్యామిలీలో జరుగుతున్నాయి కదా. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. అక్క మా ఇంట్లో కూడా ఇలానే ఉంది అక్క, మా అత్తయ్య కూడా ఇలానే ఉంది, మా ఆడపడుచు కూడా ఇలానే ఉంది, పెద్ద కోడలుగా నేను చాలా ఫేస్ చేస్తున్నాను మీలాగే, చిన్న కోడలుగా నేను కూడా ఇలానే ఫేస్ చేస్తున్నాను. ఇంకొకటి నా దాంట్లో చిన్న కోడలికి పిల్లలు ఉండరు అనమాట. నేను ఎందుకు పెట్టానంటే, అది చాలా మంది అండి పిల్లలు లేకపోతే అమ్మాయిలు అంటుంటారు, అంటే తప్పు ఆడదాంది అంటుంటారు. కరెక్ట్. దానికోసమనే పెట్టాను. యాక్చువల్గా ఇక్కడ దీంట్లో తప్పు అబ్బాయిది ఉంటుంది. సో అత్తయ్యకి చెప్పుకోకుండా మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో పిల్లలు లేకపోతే ఇద్దరిలోనూ తప్పు ఉంటుంది, ఒకరినే మీరు పాయింట్ అవుట్ చేయొద్దు అనే ఉద్దేశంతో నేను ఆ క్యారెక్టర్ ని పెట్టాను. సో ప్రతిదీ కూడా ఇక్కడ మోటివేషన్ లాగే ఉంటుంది అనమాట. మోటివేషన్, ఒక సోషల్ అవేర్నెస్ వీడియోస్ లాగానే ఉమ్మడి కుటుంబం తీసుకెళ్తున్నాను. దాన్ని కొంచెం నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. అబ్బాయిలు కూడా అంటున్నారు, ఏం మాలోనే ఎందుకు లోపం చూపిస్తున్నావు అని కూడా అంటున్నారు. బట్ సమాజంలో ఎక్కువ ఆడదాన్నే అంటున్నారు. బయట మాత్రం నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందు అమ్మాయినే, నీ వల్లే అమ్మాయిలో లోపం ఉంటుంది అంటారు. అది అవేర్నెస్ రావాలని. నేను చేసే ప్రతిదీ దాంట్లో లోపల నిగూఢమైనటువంటి ఒక అర్థం ఉంటుందండి. ఊరికే ఏదో అట్లా తీసేయము, అంటే ఏదో టైం పాస్ మాత్రం ఉండవు నా వీడియోస్. నాకు తెలిసినంత వరకు మీరు ఎంఎస్సీ బీఈడి కంప్లీట్ చేశారు కదా? ఎంఎస్సీ బీఈడి కాదండి, ఎంబీఏ బీఈడి. ఎంబీఏ చేశారు, బీఈడి చేశారు. సో యూట్యూబ్ దగ్గర ఎందుకు ఆగిపోయారు? యాక్చువల్ నేను ఎంబీఏ చేశాను, బీఈడి చేశాను. నాకు ఎందుకో జాబ్ చేయడం నచ్చలేదండి. చేశాను జాబ్ కూడా, మేనేజర్ గా కూడా చేశాను. నాకు ఎందుకో నచ్చలేదు. నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్. సో మా ఆయన మస్కెట్కి వెళ్ళిపోయినప్పుడు పిల్లలు చూసుకోవడానికి జాబ్ మానేశాను. తర్వాత 2018 లో టిక్ టాక్ స్టార్ట్ చేశాను. అంటే నాకు ముందుగా నా ప్యాషన్ ఉంది కదా, మా ఫ్రెండ్ చెప్తే టిక్ టాక్ స్టార్ట్ చేశాను. సో అలాగా ఇంకా మనం ఎక్కడో ఉండేది మళ్ళీ పైకి వచ్చింది అనమాట, వచ్చేసింది. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారా యాక్టింగ్? ఎవ్వరు లేరు, మీరే ఫస్ట్. కానీ యాక్టింగ్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు స్క్రీన్ ప్లే చూపించే విధానం గానీ, డైరెక్షన్ మీరే చేసి, స్క్రీన్ ప్లే మీరే చేసి, రైటింగ్ మీరే చేసి, ఎడిటింగ్ మీరే చేస్తారంటే మేము నమ్మలేకపోతున్నాం. అంటే అంత క్లియర్ గా ఏదో ఒక సీరియల్ లాగా. సీరియల్ లో వర్కర్స్ అంటే కనీసం ఒక 20-30 మంది నిలబడి చేస్తుంటారు కదా, మీకు అలా ఏం లేదు, మీరే అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే కథ వచ్చేసి నేను 2Kగా చెప్తానండి మా టీం వాళ్ళకి. వాళ్ళు కూడా కొంచెం డెవలప్ చేస్తారు అక్కడ. మా శిక్ష కావచ్చు, లక్ష్మి కావచ్చు, మా టీమ్మేట్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు. ఇంకా స్క్రీన్ ప్లే అంతా మొత్తం నాదే, ఎడిటింగ్ నాదే, డైరెక్షన్ కూడా నాదే.
కథ మాత్రం వాళ్ళు హెల్ప్ చేస్తారు. కథ మాత్రం వాళ్ళు హెల్ప్ ఆ కెమెరా యాంగిల్స్, కెమెరా ఎలా పెట్టాలి, అలాంటివన్నీ నావే. కెమెరా ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు వాళ్ళు పట్టుకుంటారు కెమెరా, ఓకే. కానీ కెమెరా యాంగిల్స్ అయితే నేనే చెప్తాను, ఎలా తీయాలి, ఎక్కడికి చూడాలి, ఎక్కడ ఉండాలి, ఆ షోల్డర్ షాట్ ఏంటి, వైడ్ షాట్, అలాంటివన్నీ నేను వాళ్ళకి చెప్తాను. అవన్నీ చెప్తూనే మీరు కూడా యాక్టింగ్ చేస్తుంటారు. యాక్టింగ్ చేస్తుంటాను, చెప్తుంటా సరిగా పెట్టు, మీకైతే నేను బాగా తీస్తాను, నాకు మీరు సరిగా తీయటం లేదు. అంటే వాళ్ళ పాపం రాదు కదా పాపం వెళ్ళది, సో వాళ్ళకు నేర్పించాను అనమాట. మీకు కెమెరా వర్క్ కూడా వస్తుంది? అన్ని ఇంట్రెస్ట్ అండి, అంతే ఇంట్రెస్ట్ మీద నేర్చేసుకున్నా. నేను కొన్ని మూవీస్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అబ్జర్వ్ చేస్తుంటాను వాళ్ళ కెమెరా యాంగిల్స్ ఎలా పెడతారు, ఎలా తీస్తారు, ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేసి నా ఉమ్మడి కుటుంబంలో కొంచెం అప్పుడప్పుడు అవి కూడా వాడుతుంటాను అనమాట. ఓకే. ఒక ఎపిసోడ్ లో ఒక హస్బెండ్, ఇంకో ఎపిసోడ్ లో ఇంకో హస్బెండ్ ఉన్నారు కదా, అది జనాలకి ఏంటంటే నిజంగానే మీ హస్బెండ్ నిజమైన మొగుడు ఎక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఎవరు, ఎంతమంది ఉంటారు, ఇలా కామెంట్స్ వస్తాయి కదా, అప్పుడు ముందు కోపం వస్తుందా? 100% లో 80% వాళ్ళు ఇది సీరియల్, దీంట్లో అట్లా మారుతూ ఉంటారు క్యారెక్టర్స్ అనేది అర్థమవుతుంది. ఇంకా 20% ఉంటారు చూడండి, వాళ్ళకి మనం చెప్పినా అర్థం కాదు, కాబట్టి చెప్పకుండా వదిలేస్తాను. ఇంకా మరీ ఎప్పుడైనా చాలా దారుణంగా పెడితే మాత్రం నేను కూడా అట్లనే అదే రేంజ్ లోనే రిప్లై ఇస్తా, మిగతా అయితే పట్టించుకోను. చాలా దారుణంగా మీరు రియాక్ట్ అయిన కామెంట్ ఏంటి అసలు? అలా అంటే నీకు ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క మొగుడు ఉన్నాడు, నీ ఒరిజినల్ మొగుడు ఏమైపోయినాడు, అట్లా పెట్టినప్పుడు మామూలు అన్నిటికీ రిప్లై అయ్యాను. కొన్ని మరీ బ్యాడ్ గా పెడతారు, మరి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి పెడతారు, అలాంటి వాళ్ళకు ఇవ్వను, బట్ ఒక్కొక్కసారి ఇస్తాను. అంటే నా మూడుని బట్టి, అంతే అంతే, మూడుని బట్టి అంతే. మామూలుగా అయితే ఇవ్వను, చాలా మటుకు ఇవ్వను, బ్లాక్ చేసి పడేస్తాను. పాజిటివ్ గా వచ్చిన వాళ్ళకి మాత్రం పాజిటివ్ గా, అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే అండి, మనకు సజెషన్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తాను, బట్ కొంతమంది కావాలని ట్రోలింగ్ రూపంలో చేస్తుంటారు. ఆ ట్రోల్ ఎలా ఉంటుందంటే, హెల్దీ ట్రోల్ అయితే ఓకే, బట్ అది ఒక రకమైన వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా మటుకు నేను బ్లాక్ చేస్తాను, బట్ ఇంకొంతమందికి రిప్లై ఇచ్చి బ్లాక్ చేస్తా. అది వాడి కర్మ, అంతే. వాడి కర్మ, ఆ రోజు వాడు బలయ్యాడు, అంతే. ఇప్పుడే మాత్రం ఘాటుగా ఇస్తారు, పడేయాలి, తప్పు లేదు. ఎందుకంటే అర్థం చేసుకోరా జనం. ఇప్పుడు మనం సీరియల్స్ లో ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క, సినిమాలో కూడా అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఎన్నిసార్లు చెప్పినా మారారండి. ఇది ప్రతి ఇంటర్వ్యూ ఏదో చెప్తుంటాను, పెద్ద పెద్ద స్టార్సే ఒక దాంట్లో చెల్లిగా చేస్తుంది, ఒక దాంట్లో వైఫ్ గా చేస్తుంది, ఇంకొక దాంట్లో అమ్మగా చేస్తున్నారు. ఇంకా కొన్ని సీరియల్స్ లో చెల్లిగా చేసినా కూడా రియల్ లైఫ్ లో వైఫ్ ఉంటుంది. అంత మాత్రము ఇది యాక్టింగ్ అనేది. ఇప్పుడు మేము ఉమ్మడి కుటుంబంలో నిజంగా ఎవరికి కాము. మా పాప హర్షిత చేస్తుంది, ఆ పాప తప్ప అందరం డిఫరెంట్ క్యారెక్టర్సే. బట్ అంత చాలా మంది అడుగుతుంటే మీ రియల్ ఫ్యామిలీ కాదా, ఇంటర్వ్యూ చూసి అయ్యో అక్క మేము రియల్ ఫ్యామిలీ అనుకున్నాం అక్క, రియల్ ఫ్యామిలీ కాదా అంటున్నారు. అంటే మీరు రియల్ నేమ్స్ ఉండడం వల్ల అట్లా అనుకుంటున్నారు. పేర్లు కూడా మార్చేసుకోండి ఇంకా. ఆ పేర్లు అయితే అంటే నెక్స్ట్ వేరే పేర్లు అయితే వాళ్ళు పెడితే రికగ్నేషన్ అవుతుంది సొసైటీలో, అలానే పెడతాను నేను. అలానే ఉంచుకోవడం బెటర్. మీకు రికగ్నేషన్ అంటే ఆ పేరే కదా, సో అది ఉండడం బెటర్. అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే, మేము పాత ఇంటర్వ్యూ చూసాం కాబట్టి తెలుసు. సో యూ పార్టెడ్ విత్ యువర్ హస్బెండ్ కాబట్టి, బీయింగ్ ఏ సింగిల్ మదర్, సింగిల్ ఉమెన్, మీ ఇంట్లో మీ పాప వాళ్ళు ఎలా తీసుకుంటారు? మీ పాప ఎలా తీసుకుంటారు వాళ్ళు? మా పాప వచ్చేసి అసలు నువ్వే నాకు ఒక ఏమంటారంటే మోడల్ అమ్మా, అంటే నువ్వే నాకు ఒక మోటివేటరు, నిన్ను చూసే నేను ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, అసలు సొసైటీలో ఒక సింగిల్ ఉమెన్ ఎలా ఫేస్ చేయాలి, రేపొద్దు నాకు ఏమైనా కూడా నేను ఎలా ఫేస్ చేయాలి, ప్రతిదీ అంటే స్ట్రాంగ్ గా ఎలా కావాలి, ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ గా ఒక ఉమెన్ ఎలా ఉండాలి అనేది మా పాప నన్ను చూసి నేర్చుకుంటుంది. దట్స్ గుడ్. ఇంట్లో ఉండే వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ సొసైటీకి మీ పర్సనల్ గా ఏం జరిగింది, లేదంటే మీ ఇద్దరి మధ్య ఏం జరిగి ఇలా అయిపోయారు అదంతా తెలియదు కదా. భర్త వదిలేసిపోయాడు, లేదంటే భర్తతో ఉండట్లేదు, వదిలేసి వెళ్ళిపోతుంది అని ఎప్పుడైనా కామెంట్లు? అయ్యో విపరీతం అండి. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఈ వీడియోస్ చేయడానికే మా ఆయన్ని వదిలేసిన అనుకుంటున్నారు. అంత వీడియోస్ చేయడానికే వదిలేసేంత ఫూలిష్ ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఎవరైనా మనము వీడియోస్ చేయాలంటే కన్విన్స్ చేసుకుంటాం, లేకపోతే మానేస్తాము. బట్ అదే మనకు వీడియో అనేది లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కంటే వీడియోస్ ఇంపార్టెంట్ కాదు కదా. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుందని చెప్పేసి వదిలేసాను. అంతెందుకు చాలా మందికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటున్నారు అనమాట, కలిసినప్పుడు మేము డైవర్స్ ఇచ్చుకున్నట్టు వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పలేదు, మా అమ్మ నాన్న చూచాక చెప్పాము, ఇచ్చుకున్న తర్వాత చెప్పినాం అనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే మేము డైవర్స్ ఇచ్చుకున్నాము. బట్ ఆయన ఏం చెప్పుకున్నా అంటే, వీడియోస్ కోసం వెళ్ళిపోయింది అని చెప్పుకున్నాడు. అంటే పెళ్ళాం వదిలేసింది అంటే ఫస్ట్ నేనే అడిగాను, పెళ్ళాం వదిలేసింది అంటే ఏ భర్తకైనా కూడా ఈగో హర్ట్ అవుతుంది కదా. సో తన రీజన్స్ తను చెప్పుకున్నాడు అంతే. అంటే తను మంచి కావడానికి నన్ను చెడ్డ చేశాడు అంతే. ఓకే, కానీ మీరెందుకు అడిగారు డివోర్స్? దానికి చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అంటే కొన్ని, ఇప్పుడు నేను మాది యాక్చువల్గా దగ్గర 18 years మేము విడిపోయిన టైంకి 18 years. సో 18 years ఆఫ్ మ్యారేజ్ లో
అంత పెద్ద పిల్లలు ఉండి ఏదో చిన్న చిన్న పిల్లలు ఉండి విడిపోతే, అంత పెద్ద పిల్లలు ఉండి పిల్లలే ఒప్పుకొని విడిపోయినామంటే కొన్ని రీజన్స్ చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. I agree. అవి అయితే అన్ని చెప్పలేము. Mm, బట్ ఇంకా ఉండలేను అని నేను అన్న తర్వాత విడిపోయాను. చాలా ట్రై చేశాను అడ్జస్ట్ కావడానికి, బట్ Okay. కుదరలేదు. కుదరలేదు. కానీ అంటే తనకు ఆల్రెడీ ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్ మీరు లవర్ అయ్యారు, మళ్ళీ వాళ్ళ ఎక్స్ వల్లే మీరు విడిపోయారు కదా. ఎక్స్ వల్లే అనేది అదొక రీజన్ అంతే, తనే రీజన్ కాదు, బట్ అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. వన్ ఆఫ్ ది రీజన్ Main reason. పెట్టండి. ఎక్స్ ఉన్నప్పుడు మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు ముందు? ఎక్స్ అంటే ఇంకా అయిపోయింది కదండి. ఇప్పుడు మన చాలా మందికి ఎక్స్లు ఉంటారు, మనకేం అందరూ ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే మీకు ఎవరు తెలుసా? చేసుకోరు. తన ఎక్స్ ఉందని తెలుసు, తన ఎక్స్ కూడా మా బంధువుల అమ్మాయి, తనకు కూడా మ్యారేజ్ అయిపోయి పిల్లలు. ఓ మేము పెళ్లి చేసుకున్నప్పుడు తనకు పిల్లలు. ఓకే. అంటే ఇంకా అది ఆ సంస్కారం తనలో ఉండాలి. యా ఆడదానికి ఆడదే శత్రువు అని ఊరికే రాలేదండి ఆ సామెత. కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు పెళ్ళయి ఒక బిడ్డ ఉండి కూడా మళ్ళీ పెళ్ళైన ఎక్స్ తో సంబంధం పెట్టుకొని ఉండాలంటే ఇంకా ఆ సంస్కారం అనేది ఇంకా అంటే వాళ్ళకే వదిలేయాలి అంతే. ఇలా చూస్తూ చూస్తూ పిల్లలు కూడా భయపడిపోయి లేదంటే అంటే అట్లా ఏమి మరి అంటే ఇలా ఎలా ఉంటుందంటే గోడచాటు అనమాట. గోడ తెర వెనక, తెర ముందు ఏం బాగుండేవాడు, బట్ నాకు తెలుసు ఏదో జరుగుతోంది నా లైఫ్ లో అనేది అయితే తెలుసు. ఓకే. బట్ పిల్లలు పెద్ద కావాలని నేను ఇన్స్టింక్ట్స్ తడుతూనే ఉంటాయి ఆటోమేటిక్ గా. ఆడవాళ్ళకి ఇన్స్టింక్ట్స్ హస్బెండ్ విషయంలో బాగా తడతాయి. ఖచ్చితంగా తట్టాలి కదా.